భారత్లో వాయు కాలుష్యం తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రకరకాల రూపాల్లో కాలుష్యం జనానికి ఇబ్బంది పెడుతోంది. ఓవైపు అనారోగ్య సమస్యలు, ఇంకోవైపు ఆర్థిక నష్టాలు ఇవన్నీ తీవ్రతను పెంచుతున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ చేసే విషయంలో ప్రపంచ దేశాల్లో మార్పులు రావాల్సి ఉంది. అంతర్జాతీయ వేదికలపై చెప్పినట్లుగానే మన దేశం పొల్యూషన్ కంట్రోల్కు సిద్ధంగా ఉన్నా సమస్య తీవ్రతను ఇంకా తగ్గించాల్సి ఉంది. దేశంలో, ప్రపంచంలో వాయు కాలుష్యంపై ఎప్పుడూ రకరకాల అధ్యయనాలు, నివేదికలు విడుదలవుతూనే ఉంటాయి. తాజాగా లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ లో పబ్లిష్ అయిన ఓ రిపోర్ట్ భారత్లో వాయు కాలుష్యం కలిగిస్తున్న నష్టాలపై కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. 2019లో భారత్లో మొత్తం వాయు కాలుష్యంతో దాదాపు 17 లక్షల మంది చనిపోయినట్లు లాన్సెట్ రిపోర్ట్ చెబుతోంది. దేశంలోని మొత్తం మరణాల్లో ఇది 18% లెక్క తేలింది. ఎయిర్ పొల్యూషన్తో మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు కూడా పరోక్షంగా తీరని నష్టం కలుగుతోందని రిపోర్ట్ తెలిపింది. మొత్తంగా 2,60,000 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేసింది లాన్సెట్ రిపోర్ట్. పర్యావరణ సమస్యలు ప్రజారోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తాయో లాన్సెట్ రిపోర్ట్ తెలిపింది. తలసరి ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో కోల్పోయిన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో హర్యానా ఉంది. ఉత్తర భారత్లోని రాష్ట్రాలే ఎక్కువ వాయు కాలుష్యాన్ని ఫేస్ చేస్తున్నాయి. ఇందుకు వాహన పరిశ్రమ కాలుష్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇళ్లలోనూ ఘన ఇంధనాల వాడకం వంటి కారణాలతో సమస్యలు పెరుగుతున్నట్లు గుర్తించారు. కాలుష్య తీవ్రతను తగ్గించేలా జనంలో అవగాహన పెంచడం, బెటర్ ప్రాక్టీసెస్ ఉంటేనే అంతా కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే మరిన్ని సమస్యలు చుట్టుముట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వాయు కాలుష్యం కారణంగా ఉత్తరప్రదేశ్ 2.15% జీడీపీని కోల్పోయింది. బీహార్లో 1.95%, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 1.70%, ఢిల్లీలో 1.08% జీడీపీ లాస్ అయింది. పొల్యూషన్ కంట్రోల్ విషయంలో సౌత్ ఇండియా కాస్త బెటర్ పొజిషన్లో ఉంది. అయితే జీడీపీ నష్టం ఇక్కడ కూడా బాగానే కనిపిస్తోంది. కర్ణాటక జీడీపీలో 1.22%, ఏపీలో 1.09%, తమిళనాడులో 1.06% జీడీపీ లాస్ అయింది. సౌత్లో ఇవి తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా దేశ జీడీపీలో 1.36% నష్టపోవాల్సి వచ్చింది. ఇదంతా కేవలం వాయు కాలుష్యం కారణంగానే. వాయు కాలుష్యంతో ఆర్థికంగా ఎలా నష్టమన్న పాయింట్పై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. గాలిలో పొల్యూషన్ పెరిగితే ఆస్తమా ఇబ్బంది పెడుతుంది. డయాబెటీస్, శ్వాస సంబంధ అనారోగ్యాలతో వర్క్ ఫోర్స్ తగ్గుతుంది. చలికాలంలో వీటి తీవ్రత ఎక్కువ ఉండడంతో పనిచేసే శక్తి తగ్గుతుంది. ఇప్పుడంటే స్కూళ్లు నడవడం లేదు, కానీ ఒకవేళ ఉంటే ఆస్తమా ఉన్న పిల్లలు బడికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇది వారి అభ్యాసంపై, ఎదుగుదలపై ఎఫెక్ట్ చూపుతుంది. అదే సమయంలో పేరెంట్స్ తమ వర్క్ ను పక్కన పెట్టి వీరి ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాయు కాలుష్యంతో పిల్లలు, యంగ్ జనరేషన్ మరణాలు జరిగినా ఆర్థిక వ్యవస్థకు నష్టమే. ఇలా చిన్న చిన్న కారణాలు కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంటాయి. ఇలాంటివన్నీ లెక్కేసి ఎంత నష్టం జరిగిందన్న అంచనాలు రూపొందిస్తారు. పొల్యూషన్ కు సంబంధించిన నష్టాలతో ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రాలపై మరింత ఎఫెక్ట్ పడుతుంది. దీంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆ ప్రభావం కనిపిస్తుందంటున్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టడీ ప్రకారం ఎయిర్ పొల్యూషన్ కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుందని తేల్చింది. అంటే డిప్రెషన్ పెరగడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ ఏర్పడతాయని చెబుతున్నారు. అంటే గాలి కాలుష్యాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దన్నది పాయింట్. గత 2 దశాబ్దాల్లో ఇళ్లలో వాయు కాలుష్య తీవ్రత తగ్గింది. 1990 నుంచి 2019 వరకు మరణాల రేటు 64% తగ్గినట్లు గుర్తించారు. కట్టెల పొయ్యిల వాడకం తగ్గింది. అంతటా సిలిండర్లు వచ్చాయి. అయితే ఇంకా ఈశాన్య, ఉత్తర భారత్లో వంట అవసరాల కోసం 70%కి పైగా ప్రజలు ఘన ఇంధనాలపైనే ఆధారపడుతున్నారన్న లెక్కలున్నాయి. దీంతో మితిమీరిన వాయు కాలుష్యం కలుగుతుందంటున్నారు. అనారోగ్య సమస్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $23,000 కోట్ల పైగా నష్టం వాటిల్లుతుంది. పొల్యూషన్ పెరుగుతున్నా కొద్దీ అంతకు మించిన స్థాయిలో ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అదే సమయంలో గత 2 దశాబ్దాల్లో అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ తో డెత్ రేట్ 115% పెరిగినట్లు అధ్యయనం గుర్తించింది. ఎయిర్ పొల్యూషన్ ఒక దశ నుంచి మరో దశకు చేరి ఎంతలా సమస్యలు కలిగిస్తుందోనన్న విషయం ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. పరిశ్రమల కాలుష్యం, వాహనాల కాలుష్యం, డస్ట్ పొల్యూషన్ జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాయు కాలుష్యం కారణంగా కలుగుతున్న వ్యాధుల చికిత్స కోసం దేశ జీడీపీలో 0.4% ఖర్చు చేస్తున్నట్లు కూడా అంచనాలు ఉన్నాయి.
ఏదైనా దేశంలో ఏ కారణంగానైనా ఆర్థిక పరిస్థితి కుంటుపడడం, జనం ఆరోగ్యంగా కనిపించకపోవడం సమస్యలు పెంచుతుంది. ఇదంతా ఎకానమీ రిలేటెడ్ గా ఉంటుంది. అవుట్పుట్ తగ్గుతుంది. సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇలా అన్ని రకాల సమస్యలకు కారణమవుతుంది. 40% ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎయిర్ పొల్యూషన్ కారణంగానే ఉంటున్నాయని చెబుతున్నారు. మిగతా 60% గుండె జబ్బులు, నవజాత శిశు మరణాలు, నెలలు నిండక ముందే జననాలు ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ వాయు కాలుష్యంగానే కలుగుతున్నాయంటున్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. దేశంలో 10 లక్షలకు పైన జనాభా ఉన్న 46 నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం కేంద్రం బడ్జెట్లో 4,400 కోట్ల రూపాయలు కేటాయించింది. అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు జనంలోనూ అవగాహన పెంచాలి. కాలుష్యరహిత ఇంధనాల వైపు మళ్లాలి. ఎలక్ట్రిక్ వెహికల్ వాడకంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు రాయితీలు కూడా ప్రకటించాయి. 2024 వరకు $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలన్న లక్ష్యం పెట్టుకుంది. ఈ క్రమంలో అన్ని రంగాలు ఉత్సాహంగా కలిసి పనిచేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇలా ఆర్థికాన్ని వెనక్కులాగే వాయు కాలుష్యం వంటి సమస్యలను సమర్థంగా అడ్డుకోవాలి. రాష్ట్రాల్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం సరికొత్త వ్యూహాలు అనుసరించాలి. అప్పుడే అనుకున్న ఆర్థిక వ్యవస్థ కళ సాకారమవుతుంది. వాయు కాలుష్యాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటారు. మరోవైపు కంటికి కనిపించని ఏరోసాల్స్ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇవి శ్వాస వ్యవస్థకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు కరోనా కారణంగా మాస్కులు పెట్టుకుంటుండటంతో గాలి కాలుష్యాన్ని కొంతవరకు తప్పించుకుంటున్నారు. పెరుగుతున్న పొల్యూషన్ తో అసలు ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడమే కష్టమవుతోంది. కొన్ని చోట్ల అయితే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. కానీ పెరిగిన వాయు కాలుష్యంతో కొన్ని చోట్ల బ్రీతింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కట్టెల పొయ్యి వాడకం, వాహనాలు, పరిశ్రమలు, ఏరోసాల్స్ ఇలాంటి వాటి వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. వాయు కాలుష్యం, దాని ప్రభావాలపై ఇప్పటికప్పుడు రకరకాల నివేదికలు వస్తూనే ఉంటాయి. ఎయిర్ గ్లోబల్ హెల్త్ రివ్యూ ప్రకారం ఢిల్లీలోని పిల్లలకు కాలుష్యం ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని తేల్చింది. జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, మరణాల రేటు ఎక్కువ అవుతుందని చెప్పింది. వాయు కాలుష్య తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదల అంతగా లేదని నిపుణులు గుర్తించారు. ఇండియన్ పీడియాట్రిక్స్ జర్నల్లో గతంలో పబ్లిష్ అయిన వివరాల ప్రకారం భారత్, అమెరికా పిల్లల్లో ఊపిరితిత్తుల సైజులో తేడాలు ఉన్నట్లు చెప్పారు. 8 ఏళ్ల వయసు వరకు సమాన పరిణామంలో ఉన్న లంగ్స్ అడల్ట్ ఏజ్ లో ఉండాల్సిన దానికంటే 10% తక్కువ సైజులో ఉన్నట్లు గుర్తించారు. భారత్, అమెరికాలోని యువత ఊపిరితిత్తుల పరిణామాల్లోనూ తేడాలున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఢిల్లీలో ఉండే పిల్లలు, యువతకు ఎఫెక్ట్ ఎక్కువని చెప్తున్నారు. వీటన్నిటికీ కారణం వాయు కాలుష్యమే అంటున్నారు. వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం శ్వాసకోశ సంబంధ సమస్యల వార్డుల్లో పేషెంట్ల సంఖ్య పెరిగినట్లు చెప్తున్నారు. 2004 నుంచి 2014 మధ్య 80% రెస్పిరేటరీ పేషెంట్లు పెరిగినట్లు గుర్తించారు. అటు వాయు కాలుష్యంతో పిల్లల్లోనే ఎక్కువ సమస్యలకు ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్ రణదీప్ గులేరియా. పొల్యూటెంట్స్ కు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలే అని, అదే సమయంలో ఊపిరితిత్తులు ఎదిగే వయసులో ఇలాంటి పరిస్థితి వాటి ఎదుగుదలను అడ్డుకుంటుందని చెప్తున్నారు. వాయు కాలుష్యం అంటే ముందుగా దేశ రాజధాని ఢిల్లీపైనే అందరి ఫోకస్ ఉంటోంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడంతో గాలి కాలుష్యమవుతోంది. వీటికి తోడు వాహనాలు, పరిశ్రమల కాలుష్యం ఉండనే ఉంది. దీంతో అక్కడ ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటేనే పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. మాస్కు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అత్యంత దారుణంగా వాతావరణం ఉంటోంది. ఢిల్లీలో ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా ఎయిర్ క్వాలిటీ చాలా బెటర్ అయింది. వాహనాలు ఆగిపోవడం, పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో మార్చి 28న గుడ్ ఎయిర్ డేగా నిలిచింది. మోడరేట్ గా ఉండి జూలైలో సంతృప్తికర స్థాయిలో మంచి గాలి ఉందని నిర్ధారించారు. ఆగస్టులో ఎయిర్ క్వాలిటీ మరింత మెరుగుపడింది. 2015 నుంచి ఇప్పటిదాకా ఇదే మంచి రికార్డుగా నిలిచింది. ఆగస్టులో 4 రోజులు మంచి వాతావరణం రికార్డైంది. అది కాస్త నవంబర్ వచ్చేసరికి ఎయిర్ క్వాలిటీ సివియర్ కేటగిరీలోకి చేరింది. మొత్తం 10 రోజులు గాలి నాణ్యత అస్సలు బాగా కనిపించలేదు. డిసెంబర్ 7న పొగమంచు కారణంగా జీరో విజిబిలిటీ డేగా రికార్డు అయింది. बीच में ठीक था, बट अभी जो ठंड पड़ रही है बहुत ज़्यादा कोहरा भी हो रहा है, प्लस में पॉल्यूशन था ही. कभी कभार ऐसा लगता है जैसे सांस लेने में बहुत ज़्यादा मतलब डिफिकल्टीज होने लगती है. तो स्टार्टिंग में तो हमें क्या करना चाहिए, बॉइल्ड वाटर सबसे पहले हमें लेना चाहिए मॉर्निंग में. तभी उससे हम क्या कर सकते हैं, सारी चीज़ें मतलब आगे जितने भी हम शेड्यूल के हम कोई भी काम करने वाले हैं उसमें हम आगे कई काम कर सकते हैं.
అక్టోబర్ నుంచి శీతాకాలం మొదలవ్వడం, అదే సమయంలో పంట వ్యర్థాలు తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతుంటుంది. పొల్యూటెంట్స్ ఒక్క దగ్గరకు చేరుతాయి. శ్వాస పీల్చుకోవడమే కష్టం అన్నట్లు కనిపిస్తోంది. చెప్పాలంటే ఢిల్లీ ఈ సీజన్లో గ్యాస్ ఛాంబర్లా మారుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెడుతున్నాయి. అయినా వెరీ పూర్ జోన్ కేటగిరీలో కొనసాగుతోంది. సమిష్టి చర్యలతోనే ఢిల్లీలో కాలుష్య నియంత్రణ సాధ్యమంటున్నారు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్. दिल्ली सरकार की पीडब्ल्यूडी, दिल्ली जल बोर्ड और केंद्र सरकार के भी डीडीए और एनएचएआई, इन सबको हमने बताया है सीपीडब्ल्यूडी कि आपके जहां काम चल रहे हैं वहां धूल का प्रबंधन अच्छा करो। धूल का प्रबंधन करने से पोल्यूशन पर मुख्य काम होता है और ये हम कह रहे हैं। मुझे लगता है सभी एजेंसियां धूल का प्रतिबंध में सारे मदद करेंगे, क्योंकि ये लड़ाई सबको मिलकर लड़नी है और सबने ताकत लगाने से ही दिल्ली के लोगों को राहत मिलेगी. గాలి కాలుష్యం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయంపై జనంలో తక్కువ అవగాహన ఉంది. పొల్యూషన్ తో ఇలాంటి వ్యాధులు కూడా వస్తాయా అన్న అనుమానాలు కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇళ్లల్లో 300 కోట్ల మంది వంటకు, ఇతర అవసరాలకు ఘన ఇంధనాలని నేటికి వాడుతున్నారని చెప్పింది. ఇందులో కట్టెలు, చార్కోల్, బొగ్గు, పిడకలు, పంట వ్యర్థాలను వాడుతున్నారు. వీటి ద్వారా గాలిలోకి ఎక్కువ విషవాయువులు రిలీజ్ అవుతాయంటోంది WHO. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మొనాక్సైడ్స్ వంటివి గాలిలో కలుస్తున్నాయి. ఇళ్లలో కట్టెలు, బొగ్గులపై వంట చేయడం ద్వారా రకరకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయంటున్నారు. సరైన వెంటిలేషన్ లేకపోతే ఆ గాలి అక్కడే తిరిగి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందని, ముఖ్యంగా మహిళలకు చాలా సమస్యలు కలిగిస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇలా ఇళ్లల్లో వెలువడుతున్న కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 38 లక్షల ప్రీమెచ్యూర్ డెత్స్ సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. స్ట్రోక్, గుండె జబ్బులు, బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్ వంటి కారణాలతో చనిపోతున్నారు. ఘన ఇంధనాలు వాడే వారి ఇళ్లల్లో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మొనాక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటితో జనం సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అంటే ఈ వాయువులను పీల్చడం ద్వారా అలసటకు గురవ్వడం, ముక్కు, గొంతు, కళ్ళ ఇరిటేషన్, చర్మ వ్యాధులు, ఇతర అలర్జీలు చుట్టుముడుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. గాలిలో విషవాయువులు పెరగడానికి రవాణా రంగానిదే ఎక్కువ పాత్ర. పొగగొట్టం నుంచే కాక వాహనం నడిపేటప్పుడు వివిధ భాగాల రాపిడికి సూక్ష్మ కణాలు, దుమ్ము, ధూళి పెరుగుతోంది. హైదరాబాద్లో వ్యక్తిగత వాహనాల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2005లో ప్రతి 1000 మందికి 278 వాహనాలుంటే 2016 నాటికి అది 660కి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లా పరిధిలో 2014 మార్చి నాటికి 21,75,000 వాహనాలు ఉండగా 2018 మార్చి నాటికి అది 29,09,000కు చేరుకుంది. ఇప్పుడు అన్ని రకాల వాహనాలు కలుపుకుంటే గ్రేటర్ పరిధిలో 60 లక్షలకు పైనే ఉన్నాయంటున్నారు. గ్రేటర్ పరిధిలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 10 లక్షలకు పైనే ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైకి రావడం వల్ల కూడా పొల్యూషన్ మరింత పెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. పెద్ద నగరాల్లో సూక్ష్మధూళి కణాల శాతం వేగంగా పెరిగిపోతోంది. PM10, PM2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు చాలా ప్రమాదకరమైనవి. ఏరోసాల్స్ అంటే ధూళి కణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. 57% కాలుష్యం వాహనాల నుంచే వెలువడుతోంది. 2025 నాటికి నగరంలో వాహన రద్దీ ఇప్పుడున్న దానికంటే 69% పెరుగుతుందని CPCB అధ్యయనంలో తేల్చింది. రోడ్లపై దుమ్ము, ధూళితో 33% కాలుష్యం కలుగుతోందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి GHMC దృష్టికి తీసుకొచ్చింది. అంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం కూడా సమస్యలు సృష్టిస్తోంది. రోడ్లపై దుమ్మును ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే వాహనాలు తిరిగే సమయంలో అవి గాల్లోనే తిరుగుతుంటాయి. వాటిని పీల్చడం డేంజర్గా మారుతోంది. స్వీపింగ్ యంత్రాల సమర్థతను పెంచి రోడ్లపై దుమ్మును ఎప్పటికప్పుడు తొలగించాలంటున్నారు.